హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను మీకు. ఇదైతే ముందు రోజు అనమాట. నేనైతే ముందు రోజు అన్నీ డెకరేట్ చేసేసుకున్నానండి. అండ్ పప్పులు అయితే ఏమేం కావాలి ప్రసాదాలకి అవన్నీ నానబెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం కిచెన్ అంతా నేనే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే పని ఆమె మార్నింగ్ రావడానికి టైం పడుతుంది కదా, సో అంతవరకు వెయిట్ చేయడం ఎందుకని చెప్పి నేనే క్లీన్ చేసుకుని అంతా రెడీ చేసుకున్నానండి. అండ్ ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నమే అనమాట. మార్నింగే లేచి పోయినాకైతే స్టవ్కి పూజ చేసుకొని స్టార్ట్ చేశానండి. అండ్ మనం తెలిసిందే కదా, ఎప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మనం ప్రసాదం చేస్తాం దేవుడికి. ప్రసాదంలో కూడా పరమాణం చేస్తారండి ఎక్కువ. సో మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు. అందుకే నేను కూడా ఏంటంటే ఎప్పుడు ముందు పరమాణమే చేస్తాను. సో ఇలా అయితే నేను ముందు పరమాణం అయితే స్టార్ట్ చేసేసానండి. అండ్ పరమాణం అయిన వెంటనే పులిహోర అయితే ఇక్కడ కలుపుకున్నాను. కొంచెం పులిహోర, పరమాణం అండ్ బూరెలు, పరమాణం తర్వాత కొంచెం శనగలు కూడా చేశానండి. అలా 5 టైప్స్ చేశాను అనమాట. 5 రకాలు ప్రసాదాలు చేశాను. ఇక్కడైతే పులిహోర ఎక్కువగానే చేశానండి. ఎందుకంటే పేరెంటాలకు కూడా పిలిచాను కదా వాయినం ఇవ్వడానికి, వాళ్ళకు కూడా పెడదాం అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను పెసరపప్పు బూరెలు చేసుకున్నాను. సో ఏంటంటే నేను ఒక్కరిదాన్నే కదా, సో తమ్ముడైతే బాబుని చూసుకుంటున్నాడు. నేనైతే త్వరగా నా పనులు అయితే చకచకా చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే బూరెలు చూడండి ఎంత ఫాస్ట్గా చుట్టేసుకుంటున్నాను మంచిగాను. అండ్ నాకైతే ఇది సెకండ్ టైం అనమాట బూరెలు చేయడం. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేశానండి, ఇప్పుడే చేస్తున్నానండి. నాకైతే అస్సలు రాదు, బట్ ఏంటంటే ఈసారి చాలా బాగా వచ్చినాయి, బూరెలు బాగా కుదిరాయి. తర్వాత ఇక్కడైతే చూసేయండి, నేను మంచిగా ఏంటంటే అసలు రావేమో అనుకున్నాను, బట్ బాగానే వేశాను కూడా. సో చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా రౌండ్గా కూడా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. అస్సలు బూరెలు చేయలేనేమో అనుకున్నాను, బట్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని నేను గారెలు కూడా చేసుకున్నానండి. అండ్ తర్వాత అయితే నేను పూజకైతే రెడీ అయిపోయాను. అప్పటికే లేట్ అయిపోయింది అనమాట, 11 అయిపోతుంది. సో త్వరగా అమ్మవారిని రెడీ చేసేసుకొని అండ్ అమ్మవారికి ఏమేం కావాలో చూసుకొని అక్కడ సర్దుకొని త్వరగా ముందైతే ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ మధ్యలో నాకు లేచి ఎవరు ఇవ్వడానికి లేరు కదా అని చెప్పి ముందే అన్నీ సర్దేసుకొని అన్నీ పెట్టుకొని కూర్చున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే రాలేదండి, ఎందుకంటే తనకు డ్యూటీ ఉంది ఆ రోజు. సో ఆఫ్టర్నూన్ అయిపోతుంది, 2 o'clock అని చెప్పారు. సో ఆ టైం వరకు మనం వెయిట్ చేయలేం కదా అని చెప్పేసి, ఎలాగో మనం ఆడవాళ్ళు చేయాల్సిన వ్రతమే కదా వరలక్ష్మి వ్రతం అని నేనైతే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే చూడండి, ముందు మనం బుజ్జి గణపయ్యకి మనం పూజ చేయాలి కదా. సో నేను చిన్న గణపయ్యని చేసుకొని ఇక్కడైతే ముందు గణపయ్యకి అయితే తాంబూలం ఇచ్చేసి ముందు స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా గణపయ్య పూజ అవ్వగానే నేనైతే మొత్తం అమ్మవారిది తోరణం కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ బుక్ అయితే నేను మర్చిపోయానండి. మీకు తెలిసిందే కదా, మనం ఎంత ప్రీ ప్లానెడ్గా ఉన్నా సరే ఏదో ఒకటి మర్చిపోతాము. సో ఇక్కడైతే బుక్ నేను ఆర్డర్ పెట్టుకోవడం మర్చిపోయాను. అండ్ ఎక్కడైనా బయట కొందాం అనుకున్నా సరే, యాక్చువల్గా బీహార్ కదా, సో మనకి ఎక్కడ దొరకదు. అందుకని నేనైతే ఆన్లైన్లో మంచిగా బుక్ తీసుకొని మంచిగా చదువుకుంటున్నాను అనమాట. అండ్ తెలిసిందే కదా, ఆన్లైన్లో ఏంటంటే మనకి ఇదొక అడ్వాంటేజ్, ఏదైనా దొరికేస్తుంది. చాలా హ్యాపీగా చదువుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే నేను దేవుడికి పూజ చాలా మంచిగా చేసుకున్నానండి. అండ్ ఇదైతే నా వరలక్ష్మి వ్రతం 2వసారి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే నేను మా ఝాన్సీలో ఉన్నప్పుడు, యూపీలో ఉన్నప్పుడు చేసుకున్నాను. అండ్ ఇదైతే సెకండ్ టైం అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మా అత్తమ్మ గారు ఉండేటప్పుడు నేను చేసేదాన్ని కాదు, ఆమె ఇంటి దగ్గర చేసేవారనమాట. బట్ అత్తమ్మ ఎప్పుడైతే ఇంకా చనిపోయారో అప్పటి నుంచి అయితే నేనే చేసుకుంటున్నాను. ఎక్కడ ఉంటే ఏ స్టేట్లో ఉన్నా సరే మన వ్రతాలు మనం మర్చిపోం కదండి. సో అలానే నేనైతే నా పూజలు ఏం చేయాలన్నా తప్పకుండా చేసుకుంటాను. అండ్ ఇప్పుడు కూడా చూడండి, 2 పిల్లలు, చిన్నోడు ఉన్నా సరే ఓన్లీ వాడికైతే 45 days స్టిల్ నేనైతే నా వ్రతం అయితే నేను చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే వీళ్ళనైతే పేరెంటాలు కూడా పిలిచాను అనమాట. వీళ్ళు ఈ బీహారీ ఆమె ఏమైతే వాళ్ళు కూడా వచ్చారు, బట్ అందరూ ఒకేసారి రాలేదనమాట. సో ఒక్కొక్కరు ఒక్కో టైంలో వచ్చారు. అయినా సరే నేనైతే మంచిగా వాయినం అయితే ఇచ్చేసాను వాళ్ళకి. అండ్ ఇక్కడైతే చూడండి, మంచిగా నన్ను మా ఆయన ఎక్కువ లవ్ చేయాలని చెప్పి దీవిస్తుంది. అండ్ ఒక్కొక్కరు ఒక్కో టైంలో రావడం వల్ల ఏంటంటే అందరికీ ఒకేసారి వీడియో తీయలేకపోయాను, అదొకటే ప్రాబ్లం అయింది. అండ్ మిగతాదంతా అయితే చాలా బాగా జరిగింది. అండ్ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైమ్స్లో రావడం వల్ల వీళ్ళందరికీ భోజనం కూడా నేను పెట్టలేకపోయాను అనమాట. వాళ్ళకి కుదరలేదు టైంకి రావడం. ఈమె అయితే కర్ణాటక ఆమె అనమాట, ఆమె కూడా పూజ చేసుకుంది, అందుకే లేట్ అయిందనమాట.
అండ్ ఇక్కడైతే చూసాయండి మా ఆయన నన్ను మంచిగా దీవించేస్తున్నారు. 2 తర్వాత వచ్చారు, మధ్యాహ్నం 2 అయ్యింది. సో ఇలా అయితే నా పూజ అయ్యిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చూపించండి.